తెలుగుదేశం మహానాడును ఈసారి స్త్రీ శక్తి థీమ్తో నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ పార్టీ వెన్నుతన్నైన బీసీలకు భరోసా ఇచ్చేలా మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్త అధినేత అనేది ప్రతిబింబించేలా శ్రేణులందరినీ భాగస్వాములను చేస్తూ సరికొత్త ఉత్సాహంతో ఈ వేడుకను పండుగలా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు 2026 నిర్వహణ ప్రధాన అజెండాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి స్త్రీ శక్తి ప్రధాన థీమ్గా 2026 మహానాడును నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు మహిళా సంక్షేమం సాధికారత కోసం దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా టీడీపీ చేపట్టిన విప్లవాత్మక పథకాలపై ఈ వేదికగా విస్తృతంగా చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో మహిళల భాగస్వామ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలందరికీ అర్థమయ్యేలా చాటి చెప్పాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తే పార్టీకి అసలైన అధినేత అనే బలమైన సందేశం ఈ మహానాడు వేదికగా ప్రతి ఒక్కరికి చేరాలని దిశానిర్దేశం చేశారు. డిజిటల్ భౌతిక రూపాల కలయికతో హైబ్రిడ్ విధానంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రోజువారీ సమయ పాలనకు పెద్దపీట వేస్తూ 2 రోజుల పాటు ఉదయం 9 గంటలకే మహానాడు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. క్షేత్రస్థాయి శ్రేణులను ఉత్తేజం చేస్తూ ప్రతి ఒక్కరిని ఈ వేడుకలో భాగస్వాములను చేయాలని అధినేత ఆదేశించారు. మహానాడు నిర్వహణను కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా గ్రామాల్లోని క్లస్టర్ స్థాయిలోనే నిర్వహించాలని పొలిట్ బ్యూరో ఖరారు చేసింది. అన్ని క్లస్టర్లలో తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు విగ్రహాలకు ఘనంగా నివాళులు అర్పించి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మహానాడుకు 2 రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం ప్రతిబింబించేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యకర్త అభిమాని ఇంటిపై టీడీపీ జెండాను రెపరెపలాడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించేలా పొలిట్ బ్యూరో సమావేశంలో మొత్తం 19 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. వీటితో పాటు మహానాడులో చర్చకు రానున్న వివిధ అంశాలపై చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. ప్రసంగించే ప్రతి వక్త తమకు కేటాయించిన అంశంపై పూర్తి నిష్ణాతుడై ఉండాలని, ఎలాంటి సాగతీత లేకుండా సమయపాలన పాటిస్తూ విషయాన్ని సూటిగా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జనాభాలో 50% పైగా ఉన్న బీసీలు తెలుగుదేశానికి కొండంత అండగా నిలిచారని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీల సర్వతోముఖాభివృద్ధికి, ఆర్థిక ఎదుగుదలకు పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందనే బలమైన సందేశాన్ని ఈ మహానాడు ద్వారా కేడర్లోకి పంపనున్నారు. పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకును ఎక్కడా చేజారిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైకాపా గొడ్డలి పార్టీ కాక మరేంటని మాజీ సీఎం జగన్ను మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపిందెవరని నిలదీశారు. మీరే తొలుత గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలి వేటు బయటకు వచ్చిందని చెప్పారు. జగన్ ఎంత మోసంగాడో ప్రజలకు అర్థమైందని, అందుకే వైకాపాకు గొడ్డలి పార్టీ అని పేరు పెట్టామని అన్నారు. కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సొంత తల్లిని చెల్లిని తరిమేశారని, సొంత జిల్లాను పులివెందుల నియోజకవర్గాన్ని మోసం చేశారని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరిని జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి చంపించి తమపై కేసు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. కడపలో ఒక పెద్దాయన ఎగిరెగిరి పడుతున్నారని, త్వరలో ఆయన టైం కూడా వస్తుందని, ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. జగన్ సీఎంగా ఉండగా కడపకు ఒక్క పరిశ్రమ తెచ్చారా? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే పట్టించుకున్నారా? పాదయాత్ర సమయంలో ఇదే కడప గడ్డపై నేను మిషన్ రాయలసీమను ప్రకటించానని అన్నారు. ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని చెప్పారు. గత 2 ఏళ్లలో లక్షల కోట్ల పరిశ్రమలు రాయలసీమకు తెచ్చామని, 2029 ఎన్నికల్లోపు కడప స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించేలా బాధ్యత తీసుకుంటానని లోకేష్ పేర్కొన్నారు. కూటమి కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా జగన్ ముఠా కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తూ ఉన్నారు. వాళ్ళే ఈరోజు ఒక క్రికెట్ టీంకి స్థాయికి పడిపోయారు. టీమ్ 11 11 స్థానాలకు వచ్చే పరిస్థితి మనందరం చూసాం. పోరాటాల గడప మన కడప జిల్లా. అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కానీ మన పసుపు సైన్యం ఇచ్చిన దెబ్బకి ఇప్పటికీ కడప గడపలో కూడా కోలుకోలేకపోయారు. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు. ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాని మోసం చేశాడు, చివరికి సొంత నియోజకవర్గాన్ని మోసం చేశాడు.
మనందరం చూసాం. సొంత నియోజకవర్గానికి ఆయన వెళ్ళినప్పుడు ప్రజలందరూ వచ్చి 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు, ఏనాడైనా మమ్మల్ని పట్టించుకున్నారా అని అడిగే, అంటే ఎంత అన్యాయం మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఏకంగా రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్లో చేశాడు. ఆనాడే చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని. రాయలసీమ ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. 5 సంవత్సరాలు రాయలసీమకు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారా? అంతెందుకు, బిందు సైద్యం లాంటి అద్భుతమైన ప్రాజెక్టుని కూడా ఆనాడు ఆపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే కనీసం ఆ కుటుంబానికి ఆనాడు అండగా నిలబడలేదు. ఇదే స్థానంలో, ఇదే భూమిపైన, ఇక్కడనే ఆనాడు యువగలం పాదయాత్ర నేను హామీ ఇచ్చా, మిషన్ రాయలసీమ ప్రకటించా. మన దేశానికే కాదు ప్రపంచానికి రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతానని ఆనాడు హామీ ఇచ్చా. పూర్వోదయ కింద 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పెట్టుబడి మన రాయలసీమకు తీసుకొస్తుంది. కార్యకర్తలందరూ కూడా నేను కోరుతున్నా, సమస్యలు ఉంటాయి, దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు కదా, కానీ మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను తప్ప పొరపాటుని ఎవరైనా అలిగి ఇంట్లో పడుకుంటే మళ్ళీ మాధవిరెడ్డి గారు వచ్చి మిమ్మల్ని బయటికి లాక్కుని తీసుకెళ్తారు. పెద్దలు అన్నట్టు అనేక నామినేట్ పోస్టులు కూడా భర్తీ చేశాం. 2 సంవత్సరాలు అయిన తర్వాత వేరే వాళ్ళు కూడా అవకాశం వస్తుంది. మీరందరూ ఫీల్డ్లో ఉండండి. మా చుట్టూ తిరిగితే మీకు పదవులు రావు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిడిమిడి జ్ఞానం, అరకొర సమాచారంతో మాట్లాడటం మానుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కష్టించిన డబ్బుతో ప్రజా పర్యటనలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. జగన్ హయాంలో హెలికాప్టర్ల కోసమే 222 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తారన్నారు. మావిగన్ అని జగన్ అంటే జనం నవ్వుకుంటున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల ఉసురు తీశారన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న తెనాలిలో మీడియాతో మాట్లాడారు. దీపం 2 పథకానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థులకు అందించే శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కోసం సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రతి రైసు బ్యాగుపై రైతుల వివరాలతో QR కోడ్ ఏర్పాటు చేశామన్నారు. రైతుల త్యాగాన్ని గుర్తించకుండా జగన్ మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన ఖండిస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాకు తగిన అవగాహనతో జగన్ మాట్లాడాలని, ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. దీపం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతంగా పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమం గురించి ప్రజల్ని తప్పుదారి తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 2024 జూన్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీపావళికి 2 రోజుల ముందు సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం సూపర్ 6లో భాగంగా మేము ప్రారంభించాం. ప్రాథమిక అంచనాల ప్రకారంగా ఎవరైతే అర్హత ఉందో, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం అందించే విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని, ఎందుకంటే ఈ 3 గ్యాస్ కంపెనీలు, భారత్ పెట్రోలియం కానివ్వండి, IOCL కానివ్వండి, HPCL కానివ్వండి, ముగ్గురితో అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా మధ్యవర్తులు లేకుండా పర్ఫెక్ట్గా జరిగే కార్యక్రమాన్ని మా NDA ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ప్రారంభించినప్పుడు నవంబర్ 24లో మొదటి విడత 97,36,000 మంది లబ్ధిదారులు ఆ రోజున గ్యాస్ బుక్ చేసుకుని వినియోగించుకున్నారు. 764 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. డెలివరీ జరిగిన 3 రోజుల్లోనే ఈ కార్యక్రమం అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఎందుకంటే ఈ డేటా, ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే లబ్ధిదారులు డబ్బులు కట్టి డెలివరీ అవుతుందో సిలిండరు, ఇమీడియట్గా ఆ ప్రక్రియ ప్రారంభమై డెలివరీ అయిన 3 రోజులకి వీళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టు ఎక్కడో ఒక బటన్ నొక్కాం అనే కార్యక్రమం కాదు. ఇది చాలా పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, మనకున్న గ్యాస్ కనెక్షన్స్లో ఎవరైనా సరే, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో,
ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో, ఎవరికైతే ఈకేవైసీ జరిగిందో, ఎందుకంటే కంపల్సరీగా ఈకేవైసీ జరగాలి, మీ ఖాతాల్లోకి డబ్బు వెళ్ళాలి. కాబట్టి ఈకేవైసీ జరిగిన లబ్ధిదారులందరికీ కూడా ఈ విధంగా పారదర్శకంగా ప్రతి విడత కూడా లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తా ఉన్నాం. ఈ మొదటి నుంచి ఈయన బాధ ఏంటంటే బహుశా ఆయనకి తెలియదు ఈ వ్యవస్థ గురించి. ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఈ లెక్కల్లో తేడా ఎందుకు వస్తుంది? ఈ రోజుకి మేము చెప్తున్నాం మా ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంది. బటన్ నొక్కాం అని చెప్పారు, కానీ ఎవరికి గ్యాస్ సిలిండర్ ఇచ్చారని ఆయన ఈరోజు మాట్లాడగలుగుతారు? మాట్లాడే అర్హత ఉందా అసలు మీకు? మీరు ఈ పథకం చేసుంటే, మీరు ఈ విధంగా గ్యాస్ సిలిండర్లు అందించుంటే సంవత్సరానికి 3 సిలిండర్లు, అప్పుడు మీరు మాట్లాడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ రంగ అభివృద్ధికి నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తిని తయారు చేయడంలో అధునాతన నిర్మాణ కార్యకలాపాలు మరియు నిర్మాణ సాంకేతికతలపై జాతీయ వర్క్ షాప్ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. యువ నాయకుడు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి మరియు విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ నిర్వహించడం సంతోషకరమని మంత్రి తెలిపారు. అమరావతి నిర్మాణం, రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు మరియు గృహ నిర్మాణ కార్యక్రమాల నేపథ్యంలో నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం మరింత పెరిగిందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో పరిశ్రమలను ప్రోత్సహించకుండా మూసివేసే విధానాలు అమలయ్యాయని విమర్శించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో నిర్మాణ రంగంలో నైపుణ్య అంశంపై జాతీయ స్థాయి వర్క్షాపును నిర్వహించారు. ఈ వర్క్షాపుకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో సరైన పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లేక యువత మరియు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల బోర్డుకు వచ్చిన 2,574 కోట్ల సిఈఎస్ఎస్ నిధుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ₹1 కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి మరియు మంత్రి కృషితో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే అది నారా లోకేష్ దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్మికులు కేవలం హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలంటే నైపుణ్యాభివృద్ధి అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీ వినియోగంపై కార్మికులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు అమలు చేస్తుందన్నారు. ఎన్ఈఏసీ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ కార్మికులకు ఆధునిక నిర్మాణ సాంకేతికతలు, భద్రతా ప్రమాణాలు, ప్రాక్టికల్ శిక్షణపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆధునిక టెక్నాలజీని ప్రోత్సహిస్తూ పరిశ్రమల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ నేషనల్ వర్క్షాప్ ఆన్ స్కిల్లింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ నిర్వహించడం ఎంతో ఆనందంగా మరియు గర్వంగా ఉంది. రాష్ట్రాభివృద్ధి అంటే భవనాలు నిర్మించడం మాత్రమే కాదు, ఆ భవనాలు నిర్మించే కార్మికుడి యోగక్షేమాలు, వాళ్ళ స్కిల్లింగ్ ఇవ్వటం, వాళ్ళ జీవిత పరిణామాలు పెంచటం అనేది ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుంది. అయితే గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా వినాశనానికే తెరలేపింది తప్ప ఏ రోజు కూడా వాళ్ళ ఆలోచనలు స్పీడ్ ఆఫ్ క్లోజింగ్ బిజినెస్ వైపే ఉండేది. వాళ్ళ కమిషన్ల కోసం ఈ సంస్థలన్నిటిని కూడా ఇటు సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఇటు అండర్వేర్ కంపెనీల వరకు కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితులు తీసుకుని వచ్చాయి. ఒక పక్క పూర్తిగా వినాశనం వైపే వాళ్ళు చూస్తూ, మరి ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికాసం అనేది మొదలైంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు జీవితాల్లో చెమ్మ చీకటి నెలకొంది 2019-24. వాళ్ళ సంక్షేమ పథకాలని 1-14 మెమో ఇచ్చి పూర్తిగా రద్దు చేయటం, ఇసుకని బంగారంలాగా అమ్మటం, అదేవిధంగా వాళ్ళకి ఎక్కడ కూడా నైపుణ్యం అనేది, అంటే పూర్తిగా అమరావతి పనులు కానీ, పోలవరం పనులు కానీ, రహదారులు నిర్మించడం కానీ ఇవేమీ కూడా వాళ్ళు కనీసం అటువైపు తొంగు చూడలేదు. సో వాళ్ళు ఇంకా భవన నిర్మాణ కార్మికులతో పని లేదనుకున్నారు. కాబట్టి వాళ్ళ సంక్షేమ పథకాల నుంచి వాళ్ళకి పని లేని దినాలు, అంటే సంవత్సరానికి కనీసం 45 రోజుల నుంచి 50 రోజులు కూడా పని లేని పరిస్థితి తీసుకుని వచ్చి వాళ్ళ జీవితాల్లో చెమ్మ చీకటి
నెలకొల్పారు. దానికి భిన్నంగా మన ప్రభుత్వం వచ్చాక కార్మిక జీవితాల్లో నిజంగా చంద్రోదయం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. నిరంతర శ్రామికుడు, రాష్ట్ర ప్రథమ కార్మికుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి కార్మికుడు కష్టాలు తెలుసు కాబట్టి ఈ మంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ కూడా మరి ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లా మొత్తం నిప్పుల వానతో భగభగ మంటోంది. విపరీతమైన వేడి సెగ గుబ్బలు పుట్టిస్తోంది. 3 రోజుల వ్యవధిలో ఏకంగా 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. నిన్న నందిగామ మండలంలో అత్యధికంగా 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలో వేడి ఉక్కపోత మాత్రం 50 డిగ్రీలు ఉన్నట్లు అనిపించింది. ఈ సెషన్లో ఇప్పటి వరకు జిల్లాలో ఇదే అత్యధికం. ఇక్కడ శుక్రవారం 45.9, శనివారం 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా వేశారు. భానుడు నిన్న నిప్పుల కొలిమిలా సెగలు కక్కాడు. బయటకొస్తే ఎండ తాకిడి, ఇంట్లో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. అడుగు బయట పెడితే బెంబేలెత్తిస్తున్న వడగాలులతో జనం అల్లాడిపోయారు. అత్యవసర పనులు ఉన్నవారు తప్ప మిగిలిన వారు బయటకు రాలేదు. రహదారి పక్కన చిరు వ్యాపారులు సాయంత్రం వరకు దుకాణాలు మూసేశారు. జిల్లాలోని 14 మండలాల్లో గురువారం వడగాల్పుల ప్రభావం ఉంది. శుక్రవారం 13 మండలాల్లో వడగాలులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం జిల్లాలో వడగాలులు ఉండవని వెల్లడించింది. గురువారం నందిగామ మండలంలో అత్యధికంగా 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలో వేడి ఉక్కపోత మాత్రం 50 డిగ్రీలు ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో ఇదే అత్యధికం. ఇక్కడ శుక్రవారం 45.9, శనివారం 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా వేశారు. శుక్రవారం కూడా నందిగామలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కానుండగా శనివారం చందర్లలో 44.8 డిగ్రీలు నమోదు కావచ్చని అంచనా. గురువారం పెనుగంచిప్రోల్లో నమోదైన 43.4 డిగ్రీలే జిల్లాలో నమోదైన అత్యల్పం. అంటే ఎండ ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. బెజవాడలో అత్యధికంగా విజయవాడ మధ్య తూర్పు పరిధిలో 45.2 డిగ్రీలు నమోదైంది. ఉత్తరంలో 44.8, పశ్చిమంలో 45.1 డిగ్రీ, విజయవాడ గ్రామీణ పరిధిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండవేడికి గాలిలో తేమ తగ్గిపోయి పొడిగాలులు వీచి శరీరంలోని నీరు ఆవిరి రూపంలో కోల్పోతూ ఉండటంతో జనం డీహైడ్రేషన్కు గురవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వేడిగాలుల తీవ్రత మొదలవుతోంది. మధ్యాహ్నానికి భరించలేని స్థాయికి చేరుకుంటోంది. కూలీలు సైతం ఉదయం 9 గంటల తర్వాత పనులు చేసే పరిస్థితి లేక తెల్లవారుజామునే వెళ్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని జిల్లా యంత్రాంగం సూచించింది. ఆంధ్రప్రదేశ్లో 1990.83 కోట్ల విలువైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ మేరకు 4 కీలకమైన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. యూసీఎఫ్ ద్వారా ఈ ప్రాజెక్టుల కోసం కేంద్రం 497.71 కోట్ల ఆర్థిక సహాయం అందించనుందని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1990.83 కోట్ల విలువైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. విశాఖపట్నం, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 4 ప్రాజెక్టులకు ఆమోదం లభించడం ఏపీకి గొప్ప గుర్తింపు అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సాధారణ మున్సిపల్ పనులకు మించి ఆధునిక పట్టణాభివృద్ధిపై ఫోకస్ పెట్టామన్నారు. తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖ, మంగళగిరి, తాడేపల్లిలో ప్రజారోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖ, మంగళగిరి, తాడేపల్లిలో ప్రజారోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. పట్టణాల్లో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ మేరకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అవకాశాన్ని ఏపీ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో అత్యుత్తమ పట్టణ మౌలిక వసతుల రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పట్టణాభివృద్ధిలో దేశానికి ఆంధ్రప్రదేశ్ మోడల్గా నిలుస్తుందని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో దళిత సోదరులు నరక యాతన అనుభవించారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ చెప్పారు. వైఎస్ జగన్ పాలన అంతా దళితులపై దాడులు, హత్యలు, దౌర్జన్యాలతోనే సాగిందని వారు పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ పై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన దాడులు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడులుగానే పరిగణించాలని పేర్కొన్నారు.
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన వేధింపుల వల్ల 2021 సంవత్సరం మే 21వ తేదీన మరణించిన డాక్టర్ సుధాకర్ జ్ఞాపకార్థం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్లోని ఆర్సీఎం చర్చి నుండి సున్నబట్టీల సెంటర్ వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిన్న సాయంత్రం జరిగింది. ఆర్సీఎం చర్చి సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటుగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొని డాక్టర్ సుధాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన ర్యాలీలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ నిజం మాట్లాడినందుకే ఆయనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులకు పాల్పడిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపున దళితుల స్వరాలను అణగదొక్కుతూ తాము దళితులకు అండగా ఉంటున్నామని వారిని మోసం చేశారని అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కరోనా సమయంలో ఒక చిన్న మాట అన్నందుకు, అది కూడా కనీసం మాస్కులు సప్లై చేయకుండా మా ప్రాణాలతో చెలగాటపడుతున్న ప్రభుత్వం అని ఒక మాట అన్నది. మాస్కులు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉండటం దురదృష్టం అని ఒక మాట అన్నందుకు అనేక రకాలుగా హింస పెట్టడం కనీ విని ఎరగని రీతిలో అటు బ్రిటిష్ వారు కూడా చేయని దుర్మార్గాలకు మించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజున నడి రోడ్డు మీద గొలుసులతో కట్టేసి కాళ్ళు కట్టేసి పోలీసుల చేత లైవ్లో లాఠీ దెబ్బలు కొట్టిన సంఘటన ఈరోజు కూడా మర్చిపోలేకపోతున్నాం. ఆ వ్యక్తిని మరింత ముందుకు తీసుకెళ్ళి అతన్ని ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి ఒక హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్లో చేర్చి అక్కడ కూడా అనేక రకమైన హింసలకు గురి చేసి చివరికి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని తలుచుకుంటే ఎప్పుడు కూడా గుండె బరువెక్కుతుంది. ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా దళితుల మీద దాడి చేయటం అది ప్రభుత్వ హత్య కాదని అడుగుతాను. ప్రభుత్వ హత్య చేసి దళితులను హింసపెట్టి మరిచిపోలేని విధంగా హింసపెట్టి చేస్తున్న ఈ కార్యక్రమాల్ని ఈ రోజున సుధాకర్ గారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యం కల్పించే విధంగా వాళ్ళకి సేవలు చేయాల్సిన అవసరం సమాజం మీద ఉందని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో దళితులపై దాడులు జరిగాయనడానికి డాక్టర్ సుధాకర్ సంఘటన, వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించడమే కాకుండా కారులో మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేసిన సంఘటనలే నిదర్శనమని తెలిపారు. కోవిడ్-19 సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు పీపీఈ కిట్లు అందించాలని అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందని చెప్పారు. దళితులకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఒక దళిత బిడ్డ 20 సంవత్సరాలు ఎంతోమంది ప్రజలకు సేవ చేశారు. మరి అటువంటి ఆయన్ని మరి కేవలం మాస్కులు అడిగినందుకు ఆయన మీద అమానుషంగా దాడి చేసి ఒక రోడ్డు మీద చేతులు వెనక్కి విరిచి కట్టి అతని బట్టలు ఊడదీసి అతని మీద ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి అతని మరణానికి కారణమయ్యారు. అంతేకాకుండా ఎంతోమంది దళిత బిడ్డల మీద మరి వాళ్ళు దౌర్జన్యాలు, అమానుషాలు ఈ రోజున రాజ్యసభలోనే ప్రభుత్వమే సయానా గణాంకాలు అందించింది. మరి ఆ విధంగా దాదాపుగా 200 మంది చనిపోవటమే కాకుండా వేల మంది దాడులకు గురి అయ్యారు. మరి వాళ్ళ కాలనీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కాలనీలు కానివ్వండి, వాళ్ళ నిధులను కానివ్వండి సక్రమంగా నిర్వర్తిస్తూ వాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఇలాంటి ప్రభుత్వాల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. 5 ఏళ్ల వైసీపీ పాలన అరాచకాలు, విధ్వంసాలు, హత్య రాజకీయాలతో నిండిపోయిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను మాఫియాపెట్టే ప్రయత్నమేనని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం కుటుంబాన్ని ఉపయోగించుకున్న చరిత్ర వైసీపీదేనని విమర్శించారు. వైసీపీ నాయకత్వం ఎప్పుడూ ద్వంద్వ వైఖరితోనే రాజకీయాలు చేసిందని ఆరోపించారు.
గొల్లపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. పరిటాల రవి హత్య నుంచి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య వరకు జరిగిన ఘటనలను ప్రజలు మర్చిపోలేదన్నారు. బాబాయ్ హత్య కేసులో న్యాయం చేయాలని అడిగిన సొంత చెల్లిని కోర్టుల చుట్టూ తిప్పుతూ మరోవైపు తమ్ముడిని సమర్థించడం జగన్కే చెల్లిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కుటుంబాన్నే ఉపయోగించుకున్న చరిత్ర వైసీపీదేనని విమర్శించారు. రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించిన వారికి తర్వాత రాజ్యసభ సీటు ఇచ్చిన జగన్కు రాజశేఖర్ రెడ్డి మరణంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అమరావతిలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉండటాన్ని చూసి జగన్ అసూయ ద్వేషాలతో మాట్లాడుతున్నారని దేవినేని ఉమా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి 24 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకెళ్తోందన్నారు. వైసీపీ మాత్రం తాడేపల్లిలో కొంతమందిని కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అసత్యాలు అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే రోజులు పోయాయని, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి సంక్షేమం కోరుకుంటున్నారని దేవినేని ఉమా స్పష్టం చేశారు. వేలాది మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. మండు టెండల్లో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వాళ్ళు రాబోయే 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడానికి దేశ విదేశాల నుంచి వచ్చిన ఇంజనీర్లు కావచ్చు, కార్మికులు కావచ్చు, టెక్నికల్ పీపుల్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఆ విధంగా పనిచేస్తా ఉంటే ప్రతిపక్షంగా జరుగుతూ ఉన్న మంచిని మంచం లేక అవినీతి ఆరోపణలు, అసత్య ఆరోపణలు, అబద్ధాలు వండి వార్చి నువ్వు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా, మీరెన్ని కట్టెలు పెట్టుకున్నా ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు పక్క రాష్ట్రాల్లో మేధావులతో, పక్క రాష్ట్రాల్లో కొంతమంది నీ పెయిడ్ ఆర్టిస్టులతో నువ్వు ఎంత వండి వార్చినా మళ్ళీ అవే ప్రశ్నలు నువ్వు అడిగి ఉలుక్కున్న ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి 20 లక్షల ఉద్యోగాలు కల్పనలో ప్రభుత్వం పరిగెడతా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ వేగంతో పరిగెడతా ఉంటే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే ఇవాళ లోకేష్ బాబు నాయకత్వంలో ఈ పనులన్నీ కూడా వేగంగా పరిశ్రమల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పనులు పరిగెడతా ఉంటే ఈర్ష్యతో, ద్వేషంతో, కడుపుబ్బరంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి విషం జిమ్ముతా ఉన్నాడు. ఇవాళ సూపర్ 6 గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? ఈ వాస్తవాలు కాదా? ఇవన్నీ నిజాలు కాదా? ఈ ప్రజాకోర్టులో వచ్చినవన్నీ మర్చిపోయారా? వాస్తవాలు ఈ విధంగా ఉంటే అమాయకులైన ముస్లిం మైనార్టీ సోదరులు కూడా ట్రాకుల మీద మరి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది మర్చిపోయారా? బీసీలు వెన్ను విరిచి చేసిన దుర్మార్గాలు మర్చిపోయారా? ఒక్కొక్కళ్ళు మాలాంటి వాళ్ళ మీద 90 కేసులు పెట్టి మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఒక క్రెడిబిలిటీ ఉందని, అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమి మాట్లాడినా ప్రజలు నమ్ముతారని, అసంబద్ధమైన విషయాలు మాట్లాడటం సరికాదని అన్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అమిత్ షాను కలిసి జగన్ను అరెస్టు చేయాలని కోరినట్లు ఆయన ఓ మీడియా ఛానల్లో మాట్లాడారని గుర్తు చేశారు. ఆ సందర్భంలో అమిత్ షా జగన్ లాంగ్ ఫ్రెండ్, మీరు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్పినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడారని తెలిపారు. ఇందులో వాస్తవం లేదన్నారు. పెద్ద మేధావిలా ఫీల్ అయ్యే నాగేశ్వర్ ఇన్ని అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు? దీని వెనుక ఎవరు ఉన్నారని సందేహం వ్యక్తం చేశారు. ప్రజలు గుడ్డిగా నమ్ముతారని అనుకుంటే పొరపాటేనని అన్నారు. తక్షణమే తన మాటలను వెనక్కి తీసుకోవాలని, మేముగా తిట్టేదాకా తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి చేసినటువంటి కామెంట్ల మీద హల్చల్ చేస్తున్నాయి, చూస్తూ ఉన్నాం. దానికి గాను ఆయన మాట్లాడినటువంటి 2వ రోజునే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, మా పార్టీ ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీలోనే ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే ఏదైతే నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి అసత్యపు మాటల్ని వెనక్కి తీసుకుని విత్డ్రా చేసుకోవాల్సిందిగా ప్రెస్ మీట్లో కూడా మనోహర్ గారు మాట్లాడున్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ రోజుకి కూడా ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు. ఆయనకంటే గౌరవించినటువంటి మాకు
అరే నీ అమ్మ వీడా ఇలాంటి ఆడా అనిపించే పందాన ఇవాళ మాకు కూడా అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా సమాజంలో గౌరవంగా ఉండే వ్యక్తి గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. గౌరవిస్తున్నారు కదా అని చెప్పేసేసి నేనేం చెప్పినా జనం గుడ్డిగా నమ్మేస్తారనుకుంటే అది మనకు గుడ్డితనం అవుతుంది, కానీ ఎదుటోళ్ళు గుడ్డిగా నమ్మరు ఏది కూడా. ఆయన ఆ రోజున మరి ఎందుకు ఆ ఛానల్లో మాట్లాడాలనే మాట్లాడా, లేకపోతే సందర్భోచితంగా మాట్లాడాడంటే తెలియదు, కానీ నేను చూసిన క్లిప్పింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు కలిసి ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయమని మా మీద మా శ్రేణుల నుంచి ఒత్తిడి వస్తున్నాయి అని వీళ్ళు చెబితే ఆయన జగన్మోహన్ రెడ్డి సంగతి మీకెందుకు, అదేదో చంద్రబాబు నాయుడు వాళ్ళు చూసుకుంటారు, ఈయన మనకు లాంగ్ ఫ్రెండ్, ఆయన ఇన్స్టెంట్ ఫ్రెండ్, సో దాని గురించి మీరు పట్టించుకోవద్దు, మీ పని మీరు చూసుకోండి అని సలహా ఇచ్చారు అని చెప్పటం అనేది మరి ఆయనకున్నటువంటి సీనియారిటీకి కానీ ఆయనకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్కి కానీ మరి అన్నీ ఎక్కడ పోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. కేవలం పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు మాత్రమే కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యంతో ముందుకు వస్తేనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం సాధ్యమవుతుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. తద్వారా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి సూచించినట్లు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కార్యక్రమాలను చేపట్టాలని శాఖాధిపతులకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిన్న శాఖాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం నుండి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, విభాగాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై శాఖాధిపతులకు కమిషనర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం నగరాన్ని సంపూర్ణ పరిశుభ్రతతో తీర్చిదిద్దటమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4 వారాల పాటు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. మొదటి వారంలో నగరంలోని రెడ్ స్పాట్లు, ఎల్లో స్పాట్లను గుర్తించి పూర్తి స్థాయిలో పరిశుభ్రపరచాలని, రెండో వారంలో స్టార్మ్ వాటర్ డ్రైన్లు, ప్రధాన కాలువలు మరియు ఉపకాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మూడో వారంలో నివాస మరియు వాణిజ్య ప్రాంతాల్లో బల్క్ వేస్ట్ జనరేటర్లపై కఠిన చర్యలు చేపట్టాలని, 4వ వారంలో ప్రజా మరుగుదొడ్లు మరియు గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల పరిశుభ్రత నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నగరంలోని ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని కమిషనర్ సూచించారు. ప్రజలందరూ భారీగా పాల్గొని ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో విజయవాడను మరింత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. యాక్సెసిబిలిటీ అనేది కేవలం నిబంధనల అమలులో మాత్రమే కాకుండా మానవతా దృక్పథంతో కూడిన స్థిరమైన పట్టణాభివృద్ధిలో కీలక భాగమని ఏపీ సిఆర్డీఏ చీఫ్ ఆర్కిటెక్ట్ సందీప్ దీక్షిత్ తెలిపారు. నగర ప్రణాళిక ప్రారంభ దశ నుంచే సమగ్ర అభివృద్ధి సూత్రాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా రాజధాని అమరావతి నగరాన్ని అందరికీ అందుబాటులో ఉండే సమగ్రమైన రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ రాయపూడిలో ఏపీ సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయంలో డెవలపింగ్ అమరావతి యాజ్ ఏ మోడల్ సిటీ ఆఫ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇన్క్లూజన్ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ఆర్కిటెక్టులు, ప్లానర్లు, ఇంజనీర్లు, కన్సల్టెంట్లు, సంబంధిత రంగంలోని నిపుణులు, వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఏపీ సిఆర్డీఏ చీఫ్ ఆర్కిటెక్ట్ సందీప్ దీక్షిత్ మాట్లాడుతూ యాక్సెసిబిలిటీ అనేది కేవలం నిబంధనల అమల్లో మాత్రమే కాకుండా మానవతా దృక్పథంతో కూడిన స్థిరమైన పట్టణాభివృద్ధిలో కీలక భాగమని తెలిపారు. నగర ప్రణాళిక ప్రారంభ దశ నుంచే సమగ్ర అభివృద్ధి సూత్రాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వర్క్షాపులో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, సొర్బానా జురాంగ్, డిపి ఆర్కిటెక్ట్స్ సింగపూర్, ది అర్బనైజర్, ఏకాంశ్ ట్రస్ట్ తదితర సంస్థలకు చెందిన నిపుణులు పాల్గొని ఇంక్లూజింగ్ జోనింగ్ రెగ్యులేషన్స్, యూనివర్సల్ యాక్సెసిబిలిటీ బ్యారియర్, ఫ్రీ మౌలిక వసతులు అందుబాటులో ఉండే రహదారులు, మొబిలిటీ వ్యవస్థలు, యాక్సెసిబిలిటీ ఆడిట్ విధానాలు, అంతర్జాతీయ ప్రమాణాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. విద్యార్థుల ప్రాణాలతో ముడిపడి ఉన్న వాహనాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. బస్సులలో విద్యార్థులను సీటింగ్ సామర్థ్యానికి మించి ఎక్కించుకోకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన, ఫిట్నెస్ లేని బస్సులను నడిపిన విద్యా సంస్థల యాజమాన్యాలపై మరియు డ్రైవర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల రవాణా భద్రతను కాపాడడమే లక్ష్యంగా చేసుకుని నగర వ్యాప్తంగా స్కూలు, కాలేజీ బస్సుల తనిఖీలను నిర్వహించాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం సూచనలతో ట్రాఫిక్ పోలీసు అధికారులు నిబంధనల ప్రకారం విద్యాసంస్థల బస్సులు నడుస్తున్నాయా లేదా అనే అంశంపై ట్రాఫిక్ అధికారులు నిన్న విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 4వ ట్రాఫిక్ ఏసీపీ డి పవన్ కుమార్ పర్యవేక్షణలో 4వ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కృష్ణబాబు వారి సిబ్బందితో కలిసి పటమటలోని ఎస్ఆర్కే కళాశాలలోని కళాశాల బస్సులకు తనిఖీలు నిర్వహించారు. బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నాయా, బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మరియు వర్కింగ్ కండిషన్లో ఉన్న అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా, బస్సు డ్రైవర్లకు హెవీ వెహికల్ లైసెన్స్తో పాటు అనుభవం ఉందో లేదో సరిచూశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ బస్సుల్లో విద్యార్థులను సీటింగ్ సామర్థ్యానికి మించి ఎక్కించుకోకూడదని, నిబంధనలు ఉల్లంఘించినా, ఫిట్నెస్ లేని బస్సులను నడిపినా విద్యాసంస్థల యాజమాన్యాలపై మరియు డ్రైవర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారీ జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను స్కూలుకు పంపే వాహనాల భద్రతను గమనించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో నిన్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మి పెదబాబు, టీడీపీ పశ్చిమ బీసీసీఎల్ అధ్యక్షులు ముదిరాజ్ శివాజీ, బీజేపీ సీనియర్ నాయకులు వడ్లని మాధవరావు, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ పిల్ల శ్రీనివాసరావు, 39వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్, 54వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు తారిక్ అజీజ్, తెలుగు యువత నాయకులు దాడి మురళి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మి పెదబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో బుధవారం నుంచి ఎన్డీఏ కార్యాలయంలో ప్రారంభమైన ప్రజా దర్బార్ నిరంతరం కొనసాగుతుందని, పశ్చిమ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ కోరారు. కార్యక్రమానికి అనేక రకాల సమస్యలు ప్రజలు వచ్చి అర్జీలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే సమస్యలు ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని దృష్టికి తీసుకొచ్చారో ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే ఈ యొక్క అప్లికేషన్లని ఆన్లైన్ చేసి వాటి పరిష్కారానికి వీలైనంత త్వరగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క కార్పొరేషన్కి సంబంధించిన సమస్యలే కాకుండా రెవెన్యూ అని, అదే ఇళ్లకు సంబంధించిన ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్ల గురించి కానీ, అలాగే కార్పొరేషన్కి సంబంధించిన సమస్యలు కానీ అన్నీ కూడా ప్రజలు మన దృష్టికి తీసుకురావడం, ఇక్కడికి ప్రజా దర్బార్కి తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా వీలైనంత త్వరగా ఇంజనీరింగ్ అధికారులతో కానీ, అలాగే కమిషనర్ గారితో కానీ, అలాగే స్పెషల్ ఆఫీసర్ అయిన మన కలెక్టర్ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారి ద్వారా ఇవన్నీ త్వరగా పరిష్కారం చేస్తామని చెప్పి, ప్రతి ఒక్కరు కూడా వృద్ధా పెన్షన్స్, అలాగే టిట్కో ఇల్లు, అలాగే హెల్త్ ఇష్యూ మీద కూడా అనే విషయాల మీద కూడా వాళ్ళు అప్లై చేయడం జరిగింది. దీన్ని కార్యాలయం పరిశీలించి తప్పనిసరి వారికి అందే విధంగా ఏర్పాటు చేస్తారని తెలియజేసుకుంటూ, మన ఎక్కడ విధంగా ఆంధ్రప్రదేశ్లోనే మన సుజనా చౌదరి కార్యాలయంలో ఇలా మంచి కార్యక్రమాలు చేయడం, అలాగే ప్రతి వారం కూడా ప్రతి వార్డులో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ మొబైల్ వ్యాన్స్ పెట్టడం, వారికి ఉచితంగా మందులు ఇవ్వడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.